ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామంలో మిమ్మల్ందరినీ కూడా ఈ ఉదయకాల ధ్యానంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. 1950వ సంవత్సరంలో భారత రాజ్యాంగమును ఆమోదించుచున్న సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తను యొక్క చివరి క్షణంలో దాన్ని సమర్పించుచున్న సందర్భంలో తాను రాజకీయాల గురించి మాట్లాడలేదు, ప్రస్తావించలేదు, కానీ మనుష్యుని యొక్క ఆత్మ గౌరవం గురించి, ద డిగ్నిటీ ఆఫ్ హ్యూమన్ వారు అక్కడ మాట్లాడడం జరిగి ఉంటున్నది. శతాబ్దాల పాటుగా 16 కోట్ల పైగా ఉంటున్న ప్రజలు అంటరానితనముగా, అంటచబులుగా ముద్ర వేయబడ్డారు. బలవంతముగా ఊరి వెలుపల వారిని ఉంచడము, వారి నీడను కూడా కలుషితముగా భావించిన వారిగా ఉండడము, అది తనకి ఎంతో బాధను కలిగించినదిగా అంటూ తాను తెలిపిన వాడిగా ఉంటూ, అయినప్పటికీ 1956వ సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుషుని యొక్క సమానతత్వంని చాటి చెప్తూ విశ్వాసము కోసము లక్షలాది మందిని బౌద్ధ మతంలోనికి మార్చిన వారిగా ఉంటున్నాడు. తన అన్న మాట ఏంటంటే, ఏ మతము ఏ విశ్వాసము అయితే ఒక మనిషిని మనిషిగా చూడని విశ్వాసము మతము ఏదైనా ఉన్నట్లయితే అది నాకు వద్దు అంటూ భావిస్తూ అది తృణీకరించి బౌద్ధ మతాన్ని అంగీకరించిన వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, తోటి మనిషిని మనిషిగా చూడలేని స్థితిలో ఈ కాలంలో బ్రతుకుతున్నాం. మన సమాజంలో, సంఘంలో కూడా ఎవరిని దూషిస్తాము, ఎవరిని కించపరుస్తాము, ఎవరిని ఆయాసపరుస్తాము, ఎవరిని అవమానపరుస్తాము, ఎవరి మీద నిందలు మోస్తాము అంటూ దీవారాత్రము ప్రయాసపడిన వారిగా ఉంటూ దేవుని స్వరూపము కలిగిన వారిని అన్యాయముగా, అసహ్యముగా వారిని చూచిన కాలంలో మనము జీవించిన వారిగా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము వీరికి వెర్రితనముగానే భావనగా ఉంటున్నది. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను అన్న మాట అక్కడ రాయబడినట్లుగా చూస్తుంటున్నాం. దేవుడు తన ఇష్టముతో, తన ఆలోచన భావంతో సంతోషంగా సృజించిన సృష్టి ఏదైనా ఉన్నది అంటే అది తన పోలికలో నరుని. హీబ్రూ పదంలో సెల్మా అంటే ప్రతిమ లేదా ప్రతినిధి అని అర్థం. ప్రాచీన కాలపు దేశంలో ఒక రాజు తాను యుద్ధము లేదా తన శత్రువును జయించిన తరుణంలో దేశంలో తన ప్రతిమను విగ్రహానిగా ఉంచే వాడై ఉంటున్నాడు. అది ఆ దేశపై అధికారమై ఉన్నది అంటూ తానే ఓనర్గా భావనగా తెలిపే సూచనగా దానిని కట్టే వారిగా ఉంటారు. ప్రియులరా, దేవుడు మనల్ని ఎప్పుడైతే సృష్టించి ఉన్నాడో అది ఒక యాక్సిడెంట్గా మనము సృష్టించబడడం కాదు, కానీ తాను ప్రత్యేకమైన శ్రద్ధను మనపై కలగజేసిన వాడిగా ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో తన అరచేతులలో చెక్కి ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. ప్రియులరా, మన స్వరూపము దేవుడు తను చెక్కుకున్న వాడిగా మరి రాయబడినట్లుగా మనము ఆయన స్వరూపములో చెక్కబడి ఉంటున్నాం. ఈ లోకంలో మనిషిని మనిషిగా చూడలేని స్థితిలో, దృష్టిలో, ఆలంలో, ఆలోచన భావంలో, సహవాసంలో, సంఘంలో మనము జీవిస్తుంటున్నాం. పిల్లరా, ఏది కూడా మనల్ని మరి మనము దేని వారమై లేము. ఏ మతానికి, ఏ కులానికి, ఏ మనిషిని యొక్క అధికారానికి మనము లోనై వారమై కాదు, కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే మనము దేవుని వారమై ఉంటున్నాం. వి బిలాంగ్ టు గాడ్ ఎలోన్. ఆయన స్వరక్తం ఇచ్చి మనలను సంపాదించుకున్న వాడిగా ఉంటున్నాడు. తన అరచేతిలో చెక్కుకున్న స్వరూపము తన రక్తమును చిందించి సొత్తుగా చేసుకున్న వాడిగా ఉంటున్నాడు. రెండవ సత్యము మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచన భాగంలో ఈ విధముగా ఉంటున్నది. ఏమని అంటే, దీనితోనే అంటే నాలుకతోనే, మనుషుని యొక్క నాలుకతోనే ప్రభువుని తండ్రి అని స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ వారిగా ఉంటాం. కానీ ఇదే నాలుకతోనూ దేవుని పోలికగా పుట్టిన వారందరినీ మనుషులను శపించువారిగా
ఉంటాము అంటూ జ్ఞాపకం చేయబడుతున్నది. ప్రియులరా, ఈరోజు మన జీవిత కాలంలో ఇది సర్వసాధారణమై ఉంటున్నది. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమందరము, క్రీస్తుని అనుసరిస్తుంటున్న మనమందరము, భక్తి కలిగిన జీవితము కొనసాగిస్తుంటున్న మనమందరము, ప్రతి ఆదివారము దేవుని సన్నిధానములో నిలుచొని దేవుని స్తుతించిన వారిగా ఉంటున్న మనమందరము, ఆయన రక్తము ఆయన శరీరము పుచ్చుకుంటున్న మనమందరము కూడా ఇదే కార్యమును చేసిన వారిగా ఉంటున్నాం. ఒకవైపు దేవుని స్తుతిస్తుంటున్నాం, మరోవైపు మన తోటి వారిని దూషిస్తుంటున్నాం. ఇదే మనము మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని దేవుని ముఖముపై ఉమ్ము వేసిన వారిగా ఉన్నట్లుగా తెలిపిన వారిగా ఉంటున్నాం. మనం ఏ నిందలు వేయి వారిగా ఉంటామో, ఏ విధముగా ప్రవర్తించిన వారిగా ఉంటామో అది దేవునిని గణపరచు వారిగా ఉంటుంది, లేదా మరి హేళన చేస్తూ దూషించిన వారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనములు ఈ విధముగా ఉంటున్నది. ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నాడని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎల్లా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవునిని ఏమి ప్రేమింపగలడు అన్న ప్రశ్న ఈరోజు మటుకు అది సత్యముగానే నిలిచి ఉంటున్నది. 3వ సత్యభాగము మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఏమని రాస్తున్నాడు అంటే, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమలోనికి పొందుచు ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రియులరా, మనము ముసుకులేని జీవితము జీవించడానికి పౌలు భక్తుని యొక్క మాటలలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులరా, ఈరోజు దేవుడు మనకు తన చక్కనైన రూపాన్ని, గుణమును, ఆలోచనను ఆశీర్వాదకరంగా మనందరికీ అనుగ్రహించి ఉంటున్నాడు. మనము దేనిని బట్టి ముసుగు వేసుకున్న జీవితము జీవిస్తుంటున్నాము? ఎవరిని తృప్తిపరచాలని ముసుగు వేసుకుంటున్నాం? ఎవరిని సంతృప్తిపరచాలని ముసుగు వేసుకుంటున్నాం? ఎవరి వెంట ఉంటే నాకు ఒక పేరు, ప్రఖ్యాతి, ప్రతిష్ట కలుగుతున్నదని ముసుగు వేసుకుంటున్నాము? మనని మనం ప్రశ్నించుకుందాం. ఎందుకంటే ఒకటే మార్గమై ఉంటున్నది, ఆ మార్గము దేవుడై ఉంటున్నది. ఒకవేళ ముసుగుతో మన జీవితము ఈ లోకంలో కొనసాగిస్తే మనము దేవుని వారమై కాము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. అందుకోసమే ఆ కల్వరి గిలిలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించినప్పుడు ముసుగు లేకుండా తన్ను తాను రిక్తునిగా చేసుకొని దిగంబరిగా చూడనొల్లని స్థితిలో తను మరణించిన వాడిగా ఉంటున్నాడు. తన ముఖానికి ఏ స్వరూపమైనను లేక చూడలేనని తిరస్కరించిన వారిగా తాను మరణించిన వాడిగా. ఎందుకు అనంటే మనము ఈరోజు ముసుగు లేని ముఖము అద్దము వలె తన మహిమను ప్రకటిస్తూ ప్రకాశిస్తూ జీవించడానికి దేవుడు మనలను ఆహ్వానించిన వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, ఈరోజు దేవుని స్వరూపంలో నీవు నిర్మించబడి ఉంటున్నావనే సత్యము నీవు గ్రహించాలా. నీ తోటి వారిని అదే స్వరూపంలో ఉన్నారనే సాక్ష్యమును నీవు ప్రకటించు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తున్నది. ఆ సాక్ష్యములో నిత్యము దేవుని ముసుగులేని ముఖముగా దేవునిని ఆరాధిస్తూ స్తుతిస్తూ జీవితాన్ని సాగే కృప, దీవెన, సమాధానం, ఆశీర్వాదం త్రియేక దేవుడు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృపా కనికరం కలిగిన తండ్రి, నీ నామానికి వందనాలు. ప్రభువా, ఈ పునరుద్ధాన అనుభవంను మా అందరికీ అనుగ్రహించిన, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. ఈ క్రొత్త జీవితంలో కోల్పోయిన రూపమును తిరిగి క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించుంటున్నావు. ముసుగును తీసివేసిన దేవుడవై ఉంటున్నావు. ఎదుగో ప్రభా, మా జీవితంలో స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కొనియాడుతూ, నిన్ను కీర్తిస్తూ, అదేవిధముగా మా తోటి వారిని ప్రేమిస్తూ వారి కొరకు ప్రార్థించే తత్వమును, మనస్సును, విశ్వాసమును మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, నీవిచ్చిన స్వరూపమును అపవాదిని దానిని చెదరగొట్టాలి అంటూ అనేకమైన ప్రయత్నములను, దురుద్దేశములను మా మనసులో నాటాలని ప్రయత్నం చేస్తుంటున్నాక ప్రభా, వాటినన్నిటినీ తీసివేసి ఇదిగో నీ శరీర రక్తములను పుచ్చుకుంటున్న మా జీవితంలో పవిత్రీకరమైన మనసును, శుద్ధ హృదయమును కలగజేసి శుద్ధ మనసును అనుగ్రహించి నూతన ఆత్మను మాకు దయచేసి నూతన విశ్వాసంలో నీ కొరకు జీవించే కృప మా అందరికీ దయచేసి ఈ దినమెల్ల కావాల్సిన ఆశీస్సులతో, సమాధానంతో మా తోటి వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలసిన విశ్వాస బాధ్యతలో మేము ముందుకు సాగే దీవెన మా అందరికీ దయచేయమని
యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.